వెల్కమ్ టు రియల్ టాక్ విత్ దొంతు రమేష్. తెలంగాణ హైకోర్టు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపైన ఈరోజు కీలక ఆదేశాలు జారీ చేసింది. బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్కు వెళ్ళిన ఆ ఎమ్మెల్యేలపైన వేటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, వివేకానంద గౌడ్, బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు సుదీర్ఘ వాదనలు విన్న తర్వాత ఈరోజు ఒక తీర్పు వెలువరించింది. ఆ తీర్పు ప్రకారం నిజానికి ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్ల వెంకట్రావు, దానం నాగేందర్ పైన వేటు పడుతుందా? అది ఎప్పటివరకు పడుతుంది? బీఆర్ఎస్ నేతలైతే ఖచ్చితంగా వేటు పడుతుంది, ఉప ఎన్నికలు అనివార్యమని చెప్తోంది. స్పీకర్ కార్యాలయ కార్యదర్శికి ఈరోజు తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆదేశాల సారాంశం ఏంటంటే తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఈ ముగ్గురు ఎమ్మెల్యేలపైన వేటు వేయాలని, పార్టీ ఫిరాయింపుల చట్టం వర్తిస్తుందని సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఎవరైనా పార్టీ ఫిరాయిస్తే 3 నెలల కాలంలో దానికి సంబంధించిన కేసును పరిష్కరించాల్సి ఉంది. ఇంతకుముందు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆ మేరకు నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు పాడి కౌశిక్ రెడ్డి, వివేకానంద గౌడ్, మహేశ్వర్ రెడ్డి. సో ఈరోజు తీర్పు అయితే వెలువడింది. ఆ తీర్పులో కీలక అంశాలు ఏంటంటే ఎమ్మెల్యేలకు సంబంధించి, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సంబంధించి స్పీకర్ సంబంధించిన కార్యదర్శికి ఒక ఆదేశాలు జారీ చేసింది. మీరు ముందుగా 4 వారాల్లోగా షెడ్యూల్ విడుదల చేయాలి. ఈ ముగ్గురు ఎమ్మెల్యేల పైన ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారో ఆ నిర్ణయానికి సంబంధించిన సారాంశం ఏంటి, దానికి సంబంధించి 4 వారాలు అంటే నెల రోజుల్లోపు ఒక షెడ్యూల్ అయితే రిలీజ్ చేయాలి. మొదటగా ఆ ఎమ్మెల్యేలకు నోటీసులు ఎప్పుడు జారీ చేస్తారు, విచారణకు ఎప్పుడు పిలుస్తారు, విచారణ పూర్తయిన తర్వాత దానిపైన తుది నిర్ణయం ఎప్పుడు తీసుకుంటారు, దీనికి సంబంధించి ఒక షెడ్యూల్ తయారు చేసుకుని ఆ షెడ్యూల్ అసెంబ్లీకి సంబంధించిన కార్యదర్శి హైకోర్టు రిజిస్ట్రార్కి ఇవ్వాలి. అప్పుడు ఆ షెడ్యూల్ని పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. ఈ మేరకు తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దాని ప్రకారం ఇప్పుడు ఈ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సంబంధించిన అంశం ఇప్పుడు స్పీకర్ కోర్టులో ఉంది. స్పీకర్ కోర్టులో బంతి ఉన్న నేపథ్యంలో అది ఎటు వెళ్తుంది? ఇంతకుముందు కోర్టులు ఏం చెప్పాయి? కోర్టులో స్పీకర్ అధికారాల మీద అనేక వాదనలు వినిపిస్తున్నాయి. స్పీకర్ అధికారంలో కోర్టులు జోక్యం చేసుకునే అవకాశం ఉందా? అది ఎంత మేరకు చేసుకునే అవకాశం ఉంది? అదేంటనేది ఆ చర్చకు పక్కకు పెడితే ఇప్పుడు తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటున్నారు అనేది కూడా ఇప్పుడు ప్రధాన అంశంగా మనం చర్చించుకోవాల్సింది. నిజానికి హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఖచ్చితంగా షెడ్యూల్ రిలీజ్ చేస్తారు. దానికి నెల రోజుల వ్యవధి ఉంది. షెడ్యూల్ రిలీజ్ చేయడం అంటే ముందుగా నోటీసులు ఇస్తారు కడియం శ్రీహరికి, అదేవిధంగా దానం నాగేందర్కు, తెల్ల వెంకట్రావుకు. కడియం శ్రీహరి, తెల్ల వెంకట్రావు పార్టీ మారారు. అఫీషియల్గా సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఆయన పీసీసీ అధ్యక్ష హోదాలో ఉన్నప్పుడు ఆయన కలిసిన నేపథ్యంలో వీళ్ళు ఖచ్చితంగా తమ పార్టీలో గెలిచి బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారనే ఒక వాదన ముందుకు తీసుకొచ్చారు. అది ఎంతవరకు ప్రూవ్ చేస్తారనేది పక్కకు పెడితే, దానం నాగేందర్కు సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఖైరతాబాద్ నుంచి గెలిచారు. అదేవిధంగా ఖైరతాబాద్ నుంచి గెలిచిన దానం నాగేందర్ సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా, కాంగ్రెస్ అభ్యర్థిగా ఆయన పోటీ చేశారు. దీనికి సంబంధించిన భిన్నవాదనలు ఉన్నాయి. ఒక పార్టీ నుంచి గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆ తర్వాత కాంగ్రెస్ గుర్తుపైన సికింద్రాబాద్ ఎంపీగా కాంటెస్ట్ చేసిన నేపథ్యంలో అది చెల్లుతుందా? నిజానికి ఏదైనా ఎన్నికల కమిషన్ అంశానికి సంబంధించి ఒక పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే ఇంకొక పార్టీ బీఫామ్ మీద పోటీ చేసే అవకాశం ఉందా లేదా అనేది అది పెద్ద సుదీర్ఘ వాదన. నిజానికి అది ఎక్కడ కూడా ఎలక్షన్ కమిషన్ రూల్స్లో కానీ రెగ్యులేషన్లో కానీ ఆ విధంగా లేదని చెప్తున్నారు కాంగ్రెస్కి సంబంధించిన వాళ్ళు. నిజానికి పార్టీ ఫిరాయింపుల చట్టం ఏ మేరకు వర్తిస్తుంది, ఎంతకాలంలో నిర్ణయం తీసుకోవాలనేది సంబంధించి తాజాగా సుప్రీంకోర్టు ఆదేశాలను క్రోడీకరిస్తున్నారు. 3 నెలల వ్యవధిలో ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలని చెప్తున్నారు. ఆ ఆదేశాల ప్రకారం వ్యవహరించాలి. స్పీకర్ ఆ ఆదేశాలను ఇప్పటివరకు పట్టించుకోలేదు కాబట్టి తమ కోర్టుకు వచ్చాం, కోర్టు తమకు న్యాయం చేయాలని బీఆర్ఎస్కి సంబంధించిన ఎమ్మెల్యేలు ఈ ముగ్గురికి సంబంధించిన వాటిపైన చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. దాదాపు 10 మందికి పైగా బీఆర్ఎస్లో గెలిచిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. సో దీనికి సంబంధించి ఇప్పుడు ప్రధాన అంశంగా చూపించే అంశం ఈ ఎమ్మెల్సీలు కూడా జాయిన్ అయిన నేపథ్యంలో వాళ్ళ మీద ఎవరి మీద కేసులు అయితే కోర్టుకు ఆశ్రయించలేదు. కానీ ముందుగా అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ ముగ్గురు ఎమ్మెల్యేల మీద పార్టీ ఫిరాయింపుల చట్టం కనుక వర్తించి వీళ్ళ మీద వేటు పడితే ఉప ఎన్నిక అనివార్యమైతే ఇక మిగతా ఎమ్మెల్యేలను నిలువరించడం సాధ్యమవుతుంది. ఎవరైతే కాంగ్రెస్లకు వెళ్ళాలనుకుంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇక కట్టడి ఉంటుంది. వాళ్ళు మరొక ఉప ఎన్నికను ఎదుర్కొనే సత్తా లేదు. ఆ దిశగా కొంతమందిని నిలుపుకోవచ్చు, వాళ్ళని నిలువరించవచ్చు అనేది బీఆర్ఎస్ వ్యూహంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ముందుగా కడియం శ్రీహరి, తెల్ల వెంకట్రావు, దానా నాగేందర్ మీద కోర్టుకు వెళ్ళారు. ఆ కోర్టు తీర్పు తమకు అనుకూలంగా వస్తుంది. ఇప్పుడు వచ్చిన తీర్పు కూడా తమకు అనుకూలంగా వచ్చింది. ఖచ్చితంగా స్పీకరు నిర్ణయం తీసుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని కూడా బీఆర్ఎస్ చెప్తుంది. సో
ఇప్పుడు స్పీకర్ కోర్టులో ఉన్న బంతిని ఏ విధంగా పరిష్కరిస్తారనేది కూడా ఆసక్తికరంగా మారింది. 2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత 2018లో కూడా మరొకసారి ఎన్నికలైన తర్వాత కూడా చాలామంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్లో గెలిచిన ఎమ్మెల్యేలు, బీఎస్పీ మీద గెలిచిన ఎమ్మెల్యేలు చాలామంది పార్టీ మారారు. పార్టీ మారిన నేపథ్యంలో తలసాని శ్రీనివాస్ యాదవ్కి అయితే ముందుగా తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన తర్వాత ఆయన పార్టీలో విలీనం కాకముందే తెలుగుదేశం పార్టీని బీఆర్ఎస్లో విలీనం చేయకుండా ఆయనకి ఏకంగా మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఇవన్నీ కేస్ స్టడీలు ఉన్నప్పటికీ ఆ రోజు దాని పార్టీ ఫిరాయింపుల చట్టం ఏ మేరకు వర్తించింది, ఆ రోజు స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకున్నారు, 2014లో కానీ 2018 తర్వాత కానీ బీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యేలపై ఎటువంటి వ్యూహాన్ని అనుసరించారన్న అంశానికి సంబంధించి కాంగ్రెస్ దాన్ని ముందుకు తీసుకొచ్చింది. కాకపోతే బీఆర్ఎస్ వాదన ఏంటంటే మేము ఎవరిని కూడా విలీనం చేసుకోలేదు, మొత్తం పార్టీని విలీనం చేసుకున్న తర్వాతనే తాము వాళ్ళకు ఈ పదవులు ఇచ్చామని చెప్తున్నారు. కానీ తలసాని శ్రీనివాస్ యాదవ్ విషయంలో ఆ విధంగా జరగలేదు. పార్టీ విలీనం కాకముందుకే ఆయనకు ఏకంగా మంత్రి పదవి ఇచ్చారు. అది సాక్ష్యంగా కూడా కనిపిస్తుంది. సో ఇవన్నీ పక్కకు పెడితే ఇప్పుడు స్పీకర్ తీసుకునే నిర్ణయం పైన ఆసక్తిగా మారుతుంది. గడ్డం ప్రసాద్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, ఖచ్చితంగా ఆయన నిర్ణయం తీసుకోవడానికైతే ఒక వ్యవధి ఉంది. కానీ కోర్టు ఆదేశాలు 1960స్లో వచ్చిన ఒక తీర్పు, అలహాబాద్ కోర్టు ఇచ్చిన తీర్పు కూడా గతంలో ఉదాహరిస్తున్నారు కొంతమంది న్యాయ నిపుణులు. అలహాబాద్ హైకోర్టు జడ్జి స్పీకర్కు ఒక ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో స్పీకరు హైకోర్టుకు మధ్య ఒక సంఘర్షణ కూడా ఏర్పడింది. ఆ రోజు ఏకంగా జడ్జిని కూడా నా ముందుకు రావాల్సిందిగా స్పీకర్ ఆదేశించారనే వాదన కూడా కొంతమంది న్యాయ నిపుణులు చెప్తున్నారు. అంటే స్పీకర్ అధికారాల్లో కోర్టులు ఎంతవరకు జోక్యం చేసుకోవాలి, స్పీకర్కు అత్యున్నత అధికారాలు ఉంటాయి, ఆయన అధికారాల్లో ఎవరు కూడా అధికారంలో జోక్యం చేసుకోకూడదనే వాదన 1960 అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఉదాహరిస్తున్నారు. ఆ తీర్పు నేపథ్యంలో స్పీకర్ తన ముందు హాజరు కావాలని కూడా ఆదేశాలు జారీ చేసిన అంశాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. కానీ హైకోర్టు చాలా కీలకమైన తీర్పు ఇచ్చిందని చెప్తున్నారు. కానీ కేవలం స్పీకర్కు 4 వారాల వ్యవధిలో షెడ్యూల్ రిలీజ్ చేయాలి. షెడ్యూల్ రిలీజ్ చేసిన తర్వాత ఏ అంశం ఏది నోటీసులు ఎప్పుడు ఇస్తారు, అదేవిధంగా విచారణ ఎప్పుడు చేస్తారు, ఆ విచారణ అంశంపైన ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారని మాత్రమే హైకోర్టులో ఆదేశాలు ఉంది. అది ఎంపటి వరకు కొనసాగుతుంది. స్పీకర్ విచక్షణాధికారం ప్రకారం అది 4 నెలల్లో పూర్తి చేస్తారా, లేకపోతే 4 సంవత్సరాల్లో పూర్తి చేస్తారా అనేది కూడా ఎక్కడ కూడా పేర్కొనలేదు. కానీ 4 నెలల్లోనే పూర్తవుతుంది. సుప్రీంకోర్టు ఆదేశాలని పరిగణలోకి తీసుకొని అది 3 నెలల వ్యవధిలోనే షెడ్యూల్ విడుదలైన తర్వాత 3 నెలల వ్యవధిలోనే దానిపైన తీర్పు వస్తుంది. అంటే 4 నెలల వ్యవధిలో ఖచ్చితంగా దానిపైన పార్టీ ఫిరాయింపుల అన్న అంశంపైన ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది, తీసుకుంటారని కూడా బీఆర్ఎస్ వాదిస్తుంది. ఇది తమకు మంచి తీర్పు, సానుకూలమైన తీర్పు, తమ పోరాటానికి ఫలితాన్ని ఇచ్చే తీర్పు అని బీఆర్ఎస్ చెప్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీ మాకు తగిన సమయం దొరికింది, స్పీకర్కు సంబంధించి ఆయన షెడ్యూల్ విడుదల చేసిన తర్వాత ఎంత సమయం తీసుకుంటే ఆ సమయం మేరకు ఉంటుందని చెప్తున్నారు. కానీ హైకోర్టులో ఇంకొక అంశం, ఒకవేళ కనుక మీరు నిర్ణయం తీసుకోకుంటే 4 నెలల సుమోటో కూడా మళ్ళీ మరొకసారి కేసును విచారిస్తామని కూడా హైకోర్టు ఆదేశాల్లో పేర్కొన్నారు. సో ఇదంతా కూడా రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన సంస్థలు, ఇది శాసనాధికారం ఉన్న స్పీకర్కి సంబంధించి విస్తృతమైన అధికారాలు ఉన్నాయి రాజ్యాంగంలో, అదేవిధంగా కోర్టులకు సంబంధించిన అధికారాలు ఉన్నాయి. మరొకసారి ఇది సంఘర్షణ ఏర్పడుతుందా? గతంలో అలహాబాద్ కోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఇది కనుక క్రోడీకరిస్తే ఎటువంటి పరిణామాలు ఏర్పడతాయి, ఆ పరిణామాలు ఏ దశకు వెళ్తాయని కూడా ఆసక్తికరంగా మారింది. షెడ్యూల్ విడుదలైన తర్వాత నెల రోజుల తర్వాత 3 ఎమ్మెల్యేలకు నోటీసులు ఇష్యూ చేసి ఆ తర్వాత ఏ విధంగా విచారిస్తారు, స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, గడ్డం ప్రసాద్ తీసుకునే నిర్ణయం పైనే ఈ 3 ఎమ్మెల్యేల భవిష్యత్తు ఆధారపడింది. ఈ 3 ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపుల వేటు పడుతుందా లేదా పడదా, ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు? దానం నాగేందర్ అయితే ఒక పార్టీ మీద గెలిచి అది కాంగ్రెస్లో చేరి, బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరి ఏకంగా సికింద్రాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన నేపథ్యంలో ఆయన మీద ఖచ్చితంగా వేటు పడుతుందని బీఆర్ఎస్ అంటుంది. అదేవిధంగా కడియం శ్రీ తెల్ల వెంకటరావు మీద కూడా వేటు పడుతుందని బీఆర్ఎస్ భావిస్తుంది. ఈ కోర్టు తీర్పు స్పీకర్ ఎలా తీసుకుంటారు, ఆయన ఏ మేరకు తన అధికారాలను వినియోగిస్తున్నారు, తన అధికారాల పరిధి విస్తృతి ఏ మేరకు ఉంది, దాన్ని వినియోగించుకొని ఏ విధంగా ముందుకెళ్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తెలంగాణలో హాట్గా మారుతుంది రోజు రోజుకు. బీఆర్ఎస్కి సంబంధించిన ఎమ్మెల్యేలు 26 మందికి పైగా ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకోవాలని కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఈ తీర్పు ఎప్పటివరకు వెలువడదో తర్వాత సంగతి. కానీ ముందైతే కొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాలనుకున్న ఎమ్మెల్యేలను ఖచ్చితంగా నిలువరించే అవకాశం ఉంది, నిలబడతారు. 26 మంది ఎమ్మెల్యేలు ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళే అవకాశం లేదు. వీళ్లకు ఉప ఎన్నిక అనివార్యం అవుతుంది కాబట్టి ఆ భయం తమ ఎమ్మెల్యేలో, కాంగ్రెస్లో వెళ్ళాలనుకునే ఎమ్మెల్యేల్లో కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా తమ ఎమ్మెల్యేలు తమ వైపు ఉంటారనే ఆశాభావాన్ని బీఆర్ఎస్ వ్యక్తం చేస్తుంది. అదేవిధంగా ఈ తీర్పు ఏ విధంగానో స్పీకర్ కోర్టులో ఉంది. స్పీకర్
కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన స్పీకర్ కాబట్టి తమకు తగిన సమయం దొరుకుతుంది. ఆ సమయం ఎప్పటి వరకు ఉంటుంది, షెడ్యూల్ విడుదల చేసిన తర్వాత ఆయన నిర్ణయం తీసుకోవడానికి ఎంత సమయమైనా పడుతుంది, ఆ సమయం తమకు ఖచ్చితంగా కలిసి వస్తుందని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఏది ఏమైనా స్పీకర్ అధికారాలు, హైకోర్టు ఆదేశాలు ఈ నేపథ్యంలో ఎటువంటి పరిణామాలు ఏర్పడతాయి, పార్టీ ఫిరాయింపుల చట్టం కింద వేటు పడుతుందా లేదా అనేది ఇప్పుడు తెలంగాణలో ఆసక్తిగా మారింది. ఇది ఎప్పటివరకు దారితీస్తుంది? ఇప్పట్లో అయితే తేలే అవకాశం మనకు స్పష్టంగా కనిపించడం లేదు. అది ఇంకా కొనసాగే అవకాశం ఉంది. ఒకవేళ ఈ నిర్ణయం తీసుకున్నాం, ఉదాహరణకు స్పీకర్ నోటీసులు ఇష్యూ చేసిన తర్వాత, విచారించిన తర్వాత వాళ్ళు ఎటువంటి పార్టీ ఫిరాయింపులకు పాల్పడలేదు, తాము అన్నీ కూడా కరెక్టే చేసామని ప్రూవ్ చేసుకోగలిగితే వాళ్ళు ఈ విధంగా చెప్తున్నారని హైకోర్టుకు కూడా చెప్పే అవకాశం ఉంది. హైకోర్టుకు స్పీకర్ కార్యాలయం నుంచి కూడా వెళ్ళే అవకాశం ఉంది. అటువంటప్పుడు ఒకవేళ హైకోర్టు ఎటువంటి జోక్యం చేసుకుంటుంది, ఆ జోక్యం ఎప్పటివరకు ఉంటుంది, అధికారాలు ఎక్కడి వరకు ఉంటాయి, స్పీకర్ మీద ఏ మేరకు తన అధికారాలను ఉపయోగించుకోవచ్చు, ఏ మేరకు ఆదేశాలు జారీ చేయవచ్చు అనేది అదొక పెద్ద చర్చ. అది రాజ్యాంగపరమైన సంక్షోభం ఏర్పడకుండా ఈ సమస్యను ఏ విధంగా పరిష్కరిస్తారనేది చూడాలి. థ్యాంక్ యూ.